అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ సృష్టికర్తని ఏ పేరుతో పెట్టి పిలిచినా ఆయన పలుకుతాడు. ఆయన్ని యెహోవా అనండి, పరమేశ్వరుడు అనండి, అల్లా అనండి, ఏదైనా సరే ఆ పేరుతో ఆయన పలుకుతాడు. అటువంటి సృష్టికర్త అయిన పరమేశ్వరుడు దేవుడు మానవ జాతిని హైందవులు, క్రైస్తవులు, ముస్లింలుగా విభజించాడా? దీనికి మన దగ్గర ఉన్న గ్రంథాల్లో ఎక్కడైనా ఆధారం దొరుకుతుందా అన్న అంశంపై నేను అధ్యయనం చేసి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీరు కూడా చదివి అర్థం చేసుకుని ఆలోచించి ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా మనం సృష్టి గురించి ఆలోచిద్దాం. ఈ సృష్టి అనంతమైన సృష్టిని ఎవరు సృష్టించుంటారు? ఇది మానవ జాతికి ఇది సంభవమా? మానవుడు ఈ సృష్టిని సృష్టించి ఉంటాడా అంటే ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లోనే ఇది మానవ సంభవం కాదు. అలాంటప్పుడు సృష్టి ఎలా తయారైంది? దీనికి ఆధారాలు ఉన్నాయా అంటే ఖురాన్లో 21వ అధ్యాయంలో 30వ వాక్యంలో చెప్తాడు, ఓ మానవులారా, ప్రప్రథంగా ఈ సృష్టి అంతా కూడా ఆకాశాలు, భూమి అన్నీ కలిసి ఉండేవి. ఆ తర్వాత వాటిని మేము వేరు చేశాము అన్నాడు ఖురాన్లో. ఇదే మీరు 50-60 సంవత్సరాల క్రితం సైంటిస్టులు చూసి చెప్పింది ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీని వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు. బిగ్ బ్యాంగ్ అంటే ఏదో పెద్ద విస్ఫోటం జరిగింది, ఆ విస్ఫోటం వల్ల మండలాలుగా విడిపోయినాయి. చంద్రమండలంలో సూర్యుడు, భూమి, ఇలాగా రకరకాల పేర్లు మనం పెట్టుకున్నాం. మండలాలుగా వెళ్ళిపోయింది, అందులో భూమండలం ఒక భాగం. ఇలా విస్ఫోటం జరిగిందని సైంటిస్టులు 50-60 సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. 1400 సంవత్సరాల క్రితం ఖురాన్లో 21వ అధ్యాయంలో 30వ వాక్యంలో రాయబడింది, మానవులారా, భూమి ఆకాశాలు రెండు ఒకే బాల్గా ఉండేవి, తర్వాత మేము వాటిని విడదీశాము, వేరు చేసాము అన్నాడు. అంటే ఏదో విస్ఫోటం జరిగి ఉంటుంది కదా, అది సృష్టి కూడా సృష్టికర్త ద్వారా తయారైంది. ఇక భూమండలం చూస్తే భూమండలం మీద ఉన్న ఒక సదుపాయాలు వేరే ఎక్కడైనా ఉన్నాయా? మానవ జాతి ఉద్భవించడానికి కానీ, మానవ జాతి అభివృద్ధి చెందడానికి కానీ కావలసిన సదుపాయాలు భూమి మీద ఉన్నవి. గాలి, నీరు, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా వేరే చోట ఎక్కడైనా ఇప్పుడు దాకా మనం కనుక్కోగలిగామా? లేవు కదా, ఒక భూమండలం మీదే ఉన్నాయి. ఇది కూడా మానవ సృష్టి. మానవుడు సృష్టించుకున్నాడు తన కోసం కాదు కదా. అలాంటప్పుడు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన తయారు చేసి పెట్టాడు మనకి. అందులో ఇది తర్వాత మానవుడి గురించి చెప్తాడు దేవుడు. మానవుడు మొదటి మానవుడు ఎలాగ తయారయ్యాడు? మనం ఏదో డార్విన్ థియరీ అన్నాం. సరే, ఆ డార్విన్ థియరీని అక్కడ థియరీలాగా ఉంది, దాన్ని మీరు అది పెట్టే గ్రంథాల ఆధారంగా నేను చెప్తున్నాను. మానవుడిని 15వ అధ్యాయం 26వ వాక్యంలో ఖురాన్లో చెప్తాడు, నేను ముందు ఒక మానవ ఆకారాన్ని కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో నేను మానవ ఆకారాన్ని తయారు చేసి దాంట్లోకి నా ఆత్మని కొద్దిగా ఊదాను, అప్పుడు అతను మానవుడిగా తయారయ్యాడు. ఆ మానవుడు ఒకే ప్రాణి, ఆ ప్రాణి నుండే దాని జతను తీశాను అన్నాడు. ఆ జంట ద్వారా సంతానోత్పత్తి జరిగేది, యావత్ అవనలు మానవాళి వ్యాపించారు అన్నాడు. ఇదే మనం భగవద్గీతలో చూస్తే, ఉపనిషత్తుల్లో చూస్తే, బృహదానిక ఉపనిషత్తు 2:3:4లో ప్రజాపతి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు, ఆయన రెండవ దానిని కోరాను. అంటే ఒకే ప్రాణి ప్రజాపతి, ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన్ని దేవుడు సృష్టించి ఉంటాడు డెఫినెట్లీగా. ఆయన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు కాబట్టి ఆయన వేరే తన జంటను అడిగాడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకపోతే దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క దక్షిణ భాగం నుంచి పురుషునిగాను, వామ భాగం నుంచి శతరూపాన్న స్త్రీగా తయారు చేశాను అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. ఇదే ఖురాన్లో కూడా ఒక మానవుడిని తయారు చేసి ఆ మానవుడి నుంచి దాని జంటను కూడా తయారు చేసి ఆ జంట ద్వారా సంతానోత్పత్తి జరిగింది. అదే బైబిల్లో కూడా యాడమ్ అండ్ ఈవ్ అన్నది, యాడమ్ ఒక వ్యక్తి, ఒక ప్రాణి, ఆ ప్రాణి యొక్క పక్కటము నుంచి తీసి మేము జంటను తయారు చేసాము అన్నాడు. అంటే మానవ జాతి, మానవ జంట కూడా దేవుడి యొక్క సృష్టి అని గ్రంథాలు చెప్తున్నాయి. ఏమండి, ఇది మానవుడు తయారు చేయలేదు.
ఇకపోతే ఇక్కడ నుంచి సంతానోత్పత్తి జరిగి మొత్తం అవనిలో వ్యాపించారు అన్నాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కడ ఇష్టం వచ్చి ఎవరికి ఎక్కడ సదుపాయంగా ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు ఏర్పరచుకున్నారు. అవి వాళ్ళు ఉండటానికి ఉంది, వాళ్ళ అనబడతాయి తప్ప అది వాళ్ళ సొంతం కాదు, వాళ్ళ సృష్టి కాదు, వాళ్ళది. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు తప్ప దానికి వారసత్వం ఎవరిదవుతుందండి? వారసత్వం ఇప్పుడు నేను ఉన్నాను ఇంట్లో, నా ఇది నాది టెంపరీగా మనం అనుకుంటున్నాం. కానీ నా తర్వాత నా పిల్లల తర్వాత ఆఖరికి ప్రళయం వచ్చినప్పుడు ఇది ఎవరిదవుతుందండి? వారసత్వం ఎవరిది? ఎవరు సృష్టించాడో ఆయనది. ఆ సృష్టికర్తదే వారసత్వం. మనం అందరం కూడా తాత్కాలికంగా ప్రతినిధులమే భూమి మీద ఉంటున్నాం, చనిపోతున్నాం, తర్వాత మరణాంతర జీవితం ఉంది అని దాన్ని గురించి భయపడండి అని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఆలోచిస్తే మనది ఏదీ కాదు, మన జీవితమే మంది కాదు, మన శరీరం మంది కాదు, మన దేశం మనం ఉంటున్న ఈ ప్రాంతం మంది కాదు, మనది దేనీ కాదు. దాని గురించి మనం ఎందుకు కొట్టుకుంటున్నాం అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు హైందవులు, క్రైస్తవులు, ముస్లింగా విభజించాడా అన్నదానికి గ్రంథాల ఆధారంగా చూద్దాం. ఉదాహరణకు ఉపనిషత్తులో చెప్పాను నేను ఈ మానవుడి గురించి. ఇకపోతే భగవద్గీతలో 10వ అధ్యాయం 39 వాక్యంలో, ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే అన్నాడు. సర్వ ప్రాణుల ఉత్పత్తి కారణమైన బీజము నేనే, నేను లేని చరాచర ప్రాణి ఏదీ లేదు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. తర్వాత 10వ అధ్యాయం 20లో సర్వమానవుల హృదయాల్లో ఉన్న ఆత్మను నేనే అంటున్నాడు. సర్వ మానవుల హృదయాల్లో ఉన్న ఆత్మను నేనే అంటున్నాడు భగవంతుడు. సర్వ మానవులు ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా విడదీయలేదు. అలాగే 9వ అధ్యాయం 29 వాక్యంలో, నేను సకల మానవుల యందు సమభావంతో వ్యాపించి ఉంటాను, నాకు ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవరూ లేరు. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు నా యందును, నేను వారి యందును ప్రత్యక్షంగా ఉంటాను అంటున్నాడు అని అక్కడ కూడా ఆయన ఎక్కడ ఎవరిని కూడా విభజించకుండా చెప్పాడు. తర్వాత 16వ అధ్యాయం 6లో, ఈ లోకంలో ఉన్న మానవులు రెండు విధాలుగా విభజిస్తున్నాను నేను. ఒకళ్ళేమో దైవ లక్షణాలు గనవాళ్ళు, రెండో వాళ్ళేమో ఆసుర లక్షణాలు గనవాళ్ళు అన్నాడు. ఇప్పుడు దైవ లక్షణాలు గనవాళ్ళని ఏమంటున్నాడంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత మంచివాళ్ళు ఎక్కడికి చేరతారో స్వర్గాది లోకాలకి చేరతారు మంచివాళ్ళు అంటున్నాడు. అంటే మరణాంతర జీవితంలో స్వర్గం ఉంది, నరకం ఉందని కూడా చెప్పేస్తున్నాడు ఇక్కడ. అంటే మంచివాళ్ళు మంచి పనులు చేసి జీవితంలో చేస్తే మంచివాళ్ళు చేరే ప్రదేశం స్వర్గాది దానిలోకి ఈ దైవ లక్షణాలు గల వాళ్ళు చేరతారు అంటున్నాడు. ఇక ఆసుర లక్షణాలు గలవారి గురించి ఏమంటున్నాడు? ఆసుర లక్షణాలు గలవారు అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంకి లోనై ఇతరులను నిందించుచు తమ శరీరములందును ఇతర శరీరములందును అంతర్యామిగా ఉన్న నన్ను దూషిస్తున్నారు అంటున్నాడు. అంటే అంతర్యామిగా ఎవరు? నేనున్నాను అంటున్నాడు భగవంతుడు. అంత మన అందరిలో ఆత్మ అయిందే కదా. ఆయన అదే చెప్తున్నాడు, అంతర్యామిగా నేనున్నాను. నువ్వు దూషించినా, నువ్వు కొట్టినా, నువ్వు నన్ను అనవసరంగా చెడ్డ మాటలు చెప్పినా ఏమవుతుంది? ఎవరిని దూషిస్తున్నావు? నువ్వు అంతర్యామంగా ఉన్న భగవంతుడినే దూషిస్తున్నావా? ఎంత పెద్ద ఘోరం పాపం చేస్తున్నావా మనం? ఏమాత్రం చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని ఎవరినైనా కూడా చెడ్డ పేరుతో పిలిచామనుకోండి, అది లోపల ఆయన ఆత్మ భగవంతుడి ఆత్మ. ఆయన అన్నీ వింటున్నాను, చూస్తున్నాను అంటున్నాడు మనల్ని అందరినీ. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోండి. ఇకపోతే 16వ అధ్యాయం 20 వాక్యంలో అంటాడు, ఈ ఆసురి ప్రకృతి గల మహుడులు నన్ను పొందకే ప్రతి జన్మైందును ఆసురీయునులనే పొందుదురు, చివరకు అంతకంటే హీనమైన గతిని పొందురు. అది హీనమైన గతి ఏంటి అంటే ఘోరమైన నరకముల్లో పడవేయుదురు. ఎవరండి? ఈ ఆసురీ ప్రకృతి గల ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు. రెండు భాగాలుగా విభజించాడు మానవుల్ని. ఒకళ్ళేమో దైవ లక్షణాలు గలవాళ్ళు, రెండు ఆసురు లక్షణాలు గలవు. ఆసురు లక్షణాలు గలవాళ్ళనే నరకంలో పోతారు, దైవ లక్షణాలు గలవాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు. అంటే స్వర్గ నరకాలు రెండు ఉన్నాయి. మరణాంతర జీవితంలో మనం స్వర్గం కావాలనే కోరుకోవాలి, కానీ ఎవరు నరకంలో పోవాలని ఎవరన్నా కోరుకుంటామా? అలాంటప్పుడు ఏం చేయాలండి? భూమి మీద మంచి పనులే చేయమంటున్నాడు అంతే. ఇకపోతే బైబిల్ గురించి చూడండి.
బైబిల్లో లూకాలో నాలుగో అధ్యాయం 31 వాక్యంలో, అప్పుడు యేసు గలిలయలోని కపెర్నహూము పట్టణంలో వచ్చి విశ్రాంతి దినమున కూడా జనసమూహానికి బోధిస్తూ ఆయన ఆది విశ్రాంతి దినమును కూడా బోధిస్తూ ఉంటూ బోధించాడు. అంటే దైవవాక్యం గురించి ఆయన బోధించుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ? కపెర్నహూము పట్టణంలో. ఆయన వాక్యము అధికారంతో కూడి ఉన్నదని గమనించి వారు ఆయన బోధనకు ఆశ్చర్యపడ్డారు. అది లూకా 4:31. లూకా 4:38లో ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దెంపగానే ఆ గద్దెది ఆమెను విడిచెను. ఇలాగా ఆయన అక్కడ ఒక స్త్రీని స్వస్థపరిచారు జ్వరంతో బాధపడుతుంటే. ఇక లూకా 5:1 వాక్యంలో, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనపై పడుచుండిరి. జనసమూహము సమాజ మందిరములో ఆయన దైవవాక్యాలు వినిపిస్తూ వెళ్తున్నాడు మనుషులందరికీ. మేము వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామములందును ఆయన సంచారం చేశాను. ఎవరండి? యేసుక్రీస్తు గారు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ బాధపడుతున్న వాళ్ళందరినీ కళ్ళు లేని వాళ్ళని కళ్ళు ఇచ్చాడు. ఆయన లెప్రసీతో బాధపడుతున్న వాళ్ళని బాగు చేశాడు. జ్వరంతో ఉన్న వాళ్ళని జ్వరం నుంచి విడదీశాడు. ఆయన జ్వరం పోయేలా చేశారు. ఇవన్నీ కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఆరోగ్యం ప్రసాదించగలిగాడు దేవుడి యొక్క అనుజ్ఞతో, దేవుడి యొక్క అనుగ్రహంతో. ఆయన ఇలాగా ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారం చేశాను. ప్రజలనే ఉద్దేశించి చెప్పాడు తప్ప ఆయన ఎక్కడ కూడా ఎవరిని విడదీయలేదు. ఇక మత్తయి 10:1 వాక్యంలో ఆయన తను 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకు కూడా ఈ విధంగా ఇలా చేయండి మాకు, మీరు కూడా వాటి ప్రతి గ్రామంలోకి వెళ్ళి అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా బాగు చేయండి, నేను మీకు నేర్పుతున్నానని వాళ్ళకు కూడా ఈ విధంగా ఆయన నేర్పారు. ఇకపోతే యోహాను 17:1 వాక్యంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నెత్తి చిట్లనను, అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. అయ్యా ప్రజలారా, అద్వితీయ సత్యదేవుడైన ఆయనను, ఆయన పంపిన యేసుక్రీస్తు అయిన నన్నును ఎరుగుటే నిత్య జీవము, అంతకంటే వేరేదేం లేదు అని చెప్తున్నాడు. నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను దేవుడా అని కూడా చెప్తున్నాడు. ఇక మార్కు 12:28 వాక్యంలో శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆయన్ని ఆయన్ని అడిగాడు, ఓ బోధకుడా, ప్రధానమైన 2 ఆజ్ఞలు ఏనో చెప్పు బాబు, మాకు ఎక్కువగా చెప్తే మేము ఆచరించలేము అని చెప్తే, ఓ ఇశ్రాయేలు వినుము, ప్రధానమైనది ఏంటంటే, మొదటిది ఏంటంటే, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఆయన్ని నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనని ఆరాధించు. ఇక రెండవది, నీవులే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఈ 2 తప్ప ఇంకే ఆజ్ఞ కూడా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. నీ పొరుగువాడిని నీలా ప్రేమించు అన్నాడు. అది పొరుగువాడు ఒక హైందవుడా, క్రైస్తవుడా, ముస్లిమా, లేకపోతే ఫలానా డిమాకా ఎక్కడా కూడా అనలేదు. నీ పొరుగువాడిని నీలా ప్రేమించు అన్నాడు. అంటే మనం చేస్తే శుభ్రంగా ఆ పని మనం చేయగలిగితే పొరుగువాడు, పొరుగు రాష్ట్రం, పొరుగు దేశం ఎక్కడ చూసుకున్నా సరే యావత్ ప్రపంచంలో అందరూ కూడా సోదరులే, అందరూ కూడా దేవుడి సృష్టి. మనం అందరూ కూడా వచ్చింది ఇక్కడికి ఆయన ద్వారానే, మళ్ళీ వెళ్ళాల్సింది ఆయన దగ్గరికే అని ఆలోచించి అందరం కూడా ఆచరిస్తే చాలా శాంతియుతంగా బతకొచ్చు. ఇక ఖురాన్లో చూడండి, ఆఖరి ఖురాన్ కూడా చదివి వినిపిస్తాను. 49వ అధ్యాయంలో 13వ వాక్యంలో, మానవులారా, మిమ్మల్ని మేము ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు గలవాడే దేవుడి దగ్గర గౌరవపాత్రుడు అవుతాడు. వాస్తవానికి మీలో ఎక్కువ భయభక్తులు గలవారే దేవుడి దగ్గర గౌరవపాత్రుడు అవుతారు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలు తెలిసినవాడు. సకల విషయాలు ఆయన దగ్గరికి తెలుస్తూనే ఉన్నాయి అస్తమానం. ఇక 2వ అధ్యాయం 21వ వాక్యంలో, మానవులరా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన ఆ దేవుడికి భయపడండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉందంటాడు. మిమ్మల్ని మీ పూర్వీకుల్ని కూడా సృష్టించిన ఆ దేవుడికి భయపడండి అన్నాడు.
ప్రజలారా భూమిలోని ధర్మసమ్మతమైన పరిశుభ్రమైన వస్తువులు తినండి. ఇక 2వ అధ్యాయం 168 అది. ఇక 10వ అధ్యాయం 19వ వాక్యంలో ప్రారంభంలో సర్వమానవులు ఒకే సంఘంగా ఉండేవారు. తర్వాత వారు విభిన్న విశ్వాసాలను ఆచారాలను సృష్టించుకున్నారు. మీ ప్రభు తరపు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకున్నది ఎప్పుడో దేవుడు చెప్పేసిందుడు. దానికి ఆయన ఒక టైం షెడ్యూల్ పెట్టేశాడు. నేను భూమి మీద మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, మీకు స్వతంత్రం ఇచ్చేశాను, మీకు మానవుడుగా పుట్టించి మీకు మొదటి ప్రసాదించి ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఇచ్చి మిమ్మల్ని స్వతంత్రులుగా వదిలేశాను భూమి మీద. మీరు మంచిగా చేయండి, నా దగ్గరికి వచ్చి స్వర్గం. మీరు చెడ్డగా ప్రవర్తించండి, నా దగ్గరికి వస్తారు, నరకంలో పడేస్తాను అంటున్నాడు. అంతే తప్ప ఆయన ఇక్కడ దీనికి మన తీర్పు చెప్తాను అని చెప్పట్లా. ఇక్కడ తీర్పు చేయడు. ఎందుకు చేయడు అంటే మనకు అవకాశం ఇచ్చేశాడు. భూమి మీద మీరు జీవితంలో మంచిగా చేస్తారో చెడ్డగా చేస్తారో మీరే స్వతంత్రులుగా బతకండి. తర్వాత మీకు నేను ఈ జ్ఞానం మాత్రం గ్రంథాల ద్వారా ఇచ్చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారా? ఓకే. అర్థం చేసుకోకపోతే మీ ఇష్టం. ప్రారంభంలో సర్వమానులు ఒకే సంఘంగా ఉండేవారు. తర్వాత వారు భిన్న విశ్వాసాలను ఆచారాలను సృష్టించుకున్నారు. అంటే మనమే ఈ ఆచారాలని ఈ విధంగా ఆచారాలని విశ్వాసాలని సృష్టించుకున్నాము అంటున్నాడు. ఆయనే చెప్పాల మమ్మల్ని మీరు ఈ విధంగా నన్ను ఆరాధించొద్దని. ఒకటే ఒక వ్యక్తిని చెప్పాడు, అద్వితీయ దేవుడు అద్వితీయుడు, రెండు కానివాడు, ఆయన ఒక్కడే, ఆయన్నే ఆరాధించండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పాడు. తర్వాత 82వ అధ్యాయంలో మానవుడ పరమదాత అయిన నీ ప్రభువు గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడివేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, తాను తలచిన ఆకారంలో నిన్ను మంచిగా మలచాడు. నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. ఎప్పుడు మరణాంతర జీవితంలో సజ్జనులు సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. ఆ తీర్పు దినం ఉన్నాడు. ఈ విషయాలు చూసి అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే నిజంగానే మనం దైవ గ్రంథాల ఆధారంగా జీవితం గడుపుతున్నామా ఈ భూమి మీద తాత్కాలిక జీవితం. ఈ శరీరం మంది కాదు. ఇందులో ఉన్న అవయవాలు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించట్లేదు. మీరు హార్ట్ని మీరు ఆఫ్ చేసి చూడగలరా? లంగ్స్ పని చేయకుండా ఆపగలరా? మీ సిస్టమ్ మీ లివరు ఫంక్షనింగ్, ప్యాంక్రియాస్లు అట్లా మీరు చెప్పినట్టు అవి వింటాయా? కాదు కదా. మీ చెయ్యి మీ కాదు చెయ్యి మీది, నా చెయ్యి నాదే అంటారు. మీరు చెయ్యి నాదే, సరే మీరు ఎత్తుతున్నారు. అందులో ఉన్న ప్రక్రియ మీరు ఆపగలుగుతున్నారా? అందులో రక్త ప్రసారం జరుగుతుంది, నరాలు పనిచేస్తున్నాయి, మీ కండరాలు పనిచేస్తున్నాయి, ఆపగలుగుతున్నారా? ఆపలేవు. ఏ సైంటిస్ట్ అయినా అడగండి, ఏ డాక్టర్నైనా అడగండి. ఏ డాక్టర్ అయినా సరిగ్గా నేను నేత్ర వైద్యుడిని, నేను ఎన్నో ఆపరేషన్స్, కళ్ళని ఆపరేషన్ చేస్తాను. ఒక కంటికి రెండో కంటికి ఎక్కడా తేడా తెలియదు. ఆపరేషన్ చేసినప్పుడు ఇది ముస్లింల కన్నా లేకపోతే హైందువుల కన్నా క్రైస్తవుల కన్నా అని కూడా మాకేం తేడా తెలియదు. తేడా ఉండదు. తెలియడానికి ఏంటి? ఇంకా ఎక్కడ ఏ డాక్టర్నైనా ఏ స్పెషలిస్ట్నైనా అడగండి, అందులో తేడా ఏమైనా ఉంటుందా? లేదు. మరి ఇదంతా ఎవరు తయారు చేశారండి? ఆ అవయవాలు ఎవరి మాట వింటున్నాయండి? మరణం వచ్చిందని చెప్తాం. మరణం వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆత్మ లేదు, ఆత్మ వెళ్ళిపోయింది, అవయవాలన్నీ అలాగే ఉన్నాయి. మరి ఆత్మ ఎవరిదండి? ఆత్మ భగవంతుడి ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి శరీరం అంతా ఎలాగ ఉంది, చనిపోయాడని ఎలాగంటున్నారు మీరు? అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఆగిపోయినాయి? ఆత్మ లేదు. ఆత్మ ఎవరిదండి? ఆత్మ భగవంతుడిది. అంటే భగవంతుడు ఇచ్చిన ఆత్మ ద్వారా మన అవయవాలు పనిచేస్తున్నాయి. మరి అది అర్థం చేసుకుంటే మన శరీరం మంది కాదు, మన దేశం మంది కాదు, మన ఉన్న ఇల్లు మంది కాదు, మనది ఏదీ కానప్పుడు దేని గురించి మనం కొట్లాడుకుంటున్నాం, ద్వేషించుకుంటున్నాం, దూషించుకుంటున్నాం, విభజించుకుంటున్నాం? యుద్ధాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా మానవుడు పెద్ద తప్పు చేస్తున్నాడని మాత్రం అర్థం అవుతుంది. ఇవి ఆలోచించి అర్థం చేసుకుని ఆచరిస్తారని నేను చెప్పిన వాక్యాలు గ్రంథాల ఆధారంగా చెప్పాను. మీరు కూడా పరిశీలించి చూసుకోండి. ఒకవేళ నేను ఏదైనా ఇందులోంచి అతిశయోక్తిగా నా సొంత కవిత్వం చేసి ఉంటే మాత్రం నాకు తప్పకుండా దీన్ని నేను క్షమాపణలు అడుగుతాను. మీరు అర్థం చేసుకుని వాక్యాలు చూసి చదువుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా మన అందరం కూడా మానవులందరూ ఒకటి అని చెప్పడానికి నేను చేశాను. జై హింద్.